ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు మాట్లాడుకుందాం. విశ్వాసమును నిరీక్షించబడిన వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఇన్న పనులకు రుజువైన ఉన్నది. దాన్ని బట్టి ఏ పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మూలమైనవనియు అందును బట్టి దృశ్యమైనవనియు కనబడెను. పదార్థములచే నిర్మూలింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతన్ని అర్పణములు గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము మృతి పొంది విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడిన మునుపు దేవునికి ఇష్టుడై ఇండునను సాక్ష్యం పొందెను. మీకు తెలుసు కదా, హానోకు మరణము లేకుండా పరలోకానికి వెళ్ళారంట. బైబిల్లో రాసి ఉందన్నమాట. అంటే బైబిల్ మనం చాలా లోతుగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఈ లోకంలో విశ్వాసముగా నమ్మకముగా ఉంటే మనం ఏదైనా పొందుకోగలుగుతాం. దేవునికి ఇష్టంగా ఉంటే అసాధ్యమైనది ఏమీ లేదు. మన దేవునికి పరలోకానికి వెళ్ళడం అంటే చాలా. హానోకు మరణం లేకుండా పరలోకానికి వెళ్ళును. కానీ దానికంటే ముందు దేవునికి ఇష్టంగా నడుచుకున్నాడు. అతని ప్రవర్తన మొత్తం, అతను జీవించే విధానం మొత్తం దేవునికి ఇష్టంగా ఉంది. అందుకే పరలోకానికి మరణం లేకుండా అతను వెళ్ళారు. దీనికి ఎగ్జాంపుల్ మీకు ఒక కథ చెప్తాను, మీరు వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక ధనవంతురాలు ఒక కారులో వెళ్తుందంట. కారు డ్రైవర్ ఏమో చాలా పేదవాడు. అతను ఒక క్రైస్తవుడు అనమాట. అయితే చాలా పెద్ద బ్యాగ్తో డబ్బులు పట్టుకొని కారులో వెళ్తుందంట. ఇతను కారు ఎక్కిందనమాట. ఎక్కితే ఆమె ఏ ప్రదేశానికి అయితే అనుకుందో ఆ ప్రదేశానికి ఆవిడ చేరుకున్న తర్వాత బ్యాగ్ కారులో మర్చిపోయి ఆమె దిగిందంట. దిగిన తర్వాత ఈ డ్రైవర్ ఏం చేశారంటే ఆ బ్యాగ్లోని ఆమె కార్డులు ఉంటాయి కదా, ఆమె అడ్రస్, పాన్ కార్డులు ఏవో ఉంటాయి కదా, అవి కనుక్కొని ఆమె ఇంటికి అడ్రస్కి వెళ్ళి ఆ ధనము ఆమె చేతికి ఇచ్చారంట. అసలు అందులో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆమెకి నిజాయితీగా పట్టుకెళ్ళి ఇచ్చారంట. అప్పుడు ఆమె అన్నదంట, ఇది నువ్వు చూసావా అని అతన్ని అడిగితే చూశాను మేడం అని అతను సమాధానం చెప్పారంట. చూసినా కూడా ఏమీ నీకు తీసుకోవాలనిపించలేదంటే అనిపించలేదు అని అతనికి ఆవిడతో చెప్పి అతను ఇంటికి వెళ్ళిపోయారట. ఇంటికి వెళ్ళిపోతే ఆమె సెక్యూరిటీ గార్డులు ఉంటారు కదా, పనులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతని పరిస్థితి ఏంటో ఒకసారి ఎంక్వైరీ చేయండి అని చెప్పి అతనికి ఫ్యామిలీ అసలు పరిస్థితి ఏంటని కనుక్కోమని సెక్యూరిటీ గార్డులకి అందరికీ ఆమె చెప్తే వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి చూసారంట. వాళ్ళ పిల్లలు ఫీజులు కట్టలేక స్కూల్కి వెళ్ళలేదంట. వాళ్ళ ఆవిడేమో అనారోగ్యంతో మంచం పట్టి ఉన్నారంట. ఎన్నో నెలల నుంచి రెంట్ కట్టలేక ఎన్నో మాటలో ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు కనుక్కొని వచ్చి ఈమెకి చెప్పారనమాట, అమ్మ వాళ్ళ పరిస్థితి తినడానికి తిండి కూడా లేదు, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి కూడా వాళ్ళకి ఫీజులు కట్టలేక స్కూల్కి పంపించలేదు, తన భార్య అనారోగ్యంతో బాధపడుతూ మంచం మీద పడి ఉన్నారు అని వీళ్ళు వచ్చి చెప్పారంట. అయితే ఈమె ఏం చేసిందంటే నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని బయటికి పిలిచిందంట. పిలిస్తే వాళ్ళు ఇంటందరూ ప్రేయర్ చేసుకుంటున్నారంట. చూడగానే వీళ్ళు క్రైస్తవులా, ఇంత విశ్వాసమా, ఇంత నమ్మకమా అని ఆమెకు అనిపించి అప్పుడు బయటికి పిలిచిన తర్వాత అతను పిలిచి ఏ కారుకి అయితే అతని డ్రైవరు ఆ కారు కొనిచ్చారంట. తాళాలు ఇచ్చారంట, కారు తాళాలు ఇచ్చారంట. ఇల్లు కట్టించారంట. పిల్లల స్కూల్ ఫీజులు అన్నీ వీళ్ళే చూసుకుంటున్నారంట. కడతానని అతనికి చెప్పారు. స్కూల్ ఫీజులు మేము కడతాము, మీ భార్యకి ఆరోగ్యం బాగు చేస్తాము, ఆపరేషన్ చేపిస్తాము అని చెప్పి కారు అతను ఏ కారుకి అయితే అతని డ్రైవరు ఇప్పుడు కారు అతనిది అయిందనమాట. ఇలా
గడపండి జీవితం అని చెప్పి వాళ్ళకి సంతోషంగా అని చెప్పి వెళ్ళిపోయారనమాట. అప్పుడు వాళ్ళు వెంటనే దేవుని పైన నమ్మకం, ఇప్పుడు మనకి ఏమర్థమైంది, దేవుని పైన ఇంత నమ్మకంగా ఉంటే ఇప్పుడు ఆ రోజు అందులో కొంచెం డబ్బులు తీసుకుంటే అది కొన్ని రోజులకే పాపం వల్ల వచ్చే జీతం మరణము అనే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు ఒకరికి చెప్పకుండా దొంగతనం చేసి ఆవిడ మర్చిపోయినా కూడా ఉంచుకున్న కూడా దొంగతనంతో సమానం కదా. కొన్ని రోజులు మాత్రమే సంతోషంగా ఉంటుంది, కానీ ఆమె తెలుసుకొని ఆమె చేతుల మీదుగా ఇచ్చి ఇంత సంతోషంగా జరగదు కదా. అతను ముందే డబ్బులు తీసుకొని కారులో మర్చిపోయినప్పుడు తీసుకుంటే అదనమాట. మరి సాధారణమైన మనిషి ఇస్తేనే మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది. అలాంటిది పరలోకమైన దేవుడు మన కోసం దాచి ఉంచిన నిధులను మనకిస్తే మన ప్రవర్తన చూసి, మన భక్తి చూసి, మన విశ్వాసం చూసి అది ఎంత సంతోషంగా ఉంటుంది. అది శాశ్వతంగా ఉంటుంది. దేవుడిచ్చే సంతోషం శాశ్వతంగా ఉంటుంది. మనుషుల ద్వారా వచ్చే సంతోషం నిమిషం మాత్రమే ఉంటుంది. విశ్వాసం ఎప్పటికీ కోల్పోకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా కోల్పోకూడదు. అలాగైతే నాకు తినడానికి తిండి కూడా లేదు, పాపను చదివించుకునే స్తోమత కూడా లేదు, కానీ విశ్వాసం కోల్పోకుండా దేవుని మీద భారం వేస్తూ బ్రతుకుతున్నాను. ఎప్పటికైనా నా పరిస్థితి మారుతుందనే ఆశతో, దేవుడు మాట ఇచ్చే దేవుడు మాట తప్పే దేవుడు కాదు. తన బిడ్డల్ని ఇలా పేదరికంగా తిండి లేని వారుగా దేవుడు వదిలిపెట్టడు. ఆ నమ్మకంతో చెప్తున్నాను. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.